ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ వివిధ పాఠశాలల్లో పర్యావరణ అవగాహన సదస్సులు మట్టి గణపతి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రపంచ పర్యావరణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అప్పకొండ అనురాధ అధ్యక్షతన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శ్రీ చాముండేశ్వరి పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వరి స్వామి పాల్గొని గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు తమ పీఠం ఆధ్వర్యంలో గత 4 దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజిద్దాం, మహాగణపతిని పూజిద్దాం అన్న నినాదంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలియజేశారు. ఇక ప్రముఖ అంతర్జాతీయ పర్యావరణవేత్త సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ పర్యావరణ పరిరక్షణ మహా ఉద్యమంలో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించామని తెలియజేశారు. దేనికి చేస్తారు తెలుసా? గణేష్ పూజ అంటేనే పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం గణేష్ వినాయకుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. తల్లిదండ్రులను గౌరవించడం ఆయన ద్వారానే నేర్పించారు. వినాయకుడు తన యొక్క తండ్రి అయినటువంటి శివుడు ద్వారా వాళ్ళిద్దరి యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాని ద్వారా, అట్లాగే తల్లి తండ్రి గురువు ప్రకృతి. ఎస్జీబీ అంటేనే మోరల్ వాల్యూస్. క్లాప్స్ కొట్టడం కానీ అరవడం కానీ మన స్కూల్ అలో లేదు. అందరూ మంచివాళ్ళే. మన ఇండియన్ కల్చర్ ఏం చెప్తుందంటే వసుధైక కుటుంబకం. మొత్తం ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, మన పక్క గల్లీ కానీ, మన పక్క బస్తీ కానీ, మన పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ, వేరే దేశం కానీ, మన కల్చర్ ఏంటంటే బేసిక్గా వసుధైక కుటుంబకం. అది నేర్చుకోవాలి. మన స్కూలే గొప్పదని చెప్పి ఉంటాడు మన కోసం, అదే మంచిదే. అలాంటి కాన్సెప్ట్ డెవలప్ కావాలి. సో మనం ఈరోజు ఎక్కువసేపు రోజు మాట్లాడుతూ ఉంటాము, సమయం రోజు మనకు ఉంటుంది. ఇవాళ గురువు గారికి మనము గురువు గారి ద్వారా మనం కొంచెం విద్యాబోధన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ నేర్చుకోవాలి మనం పండుగ ఎందుకు చేస్తాము. ఈశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ విజ్ఞాన భారతి, జ్ఞానోదయ భారతి, శ్రీ జ్ఞానోదయ భారతి. భారతం అంటేనే జ్ఞానం. సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భారతం. ఈ యొక్క మంచి పేరుని ఈ సెలెక్ట్ చేయడం అనేది నేను ముందు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. చాలా గొప్ప పేరు. అలాగే మీరందరూ కూడా ఈ జ్ఞానోదయంలో చక్కగా ఉదయించే పుష్పాలుగా ఇక్కడ చక్కగా చదువుతున్నారు. శ్రద్ధాభక్తులతో చదవడం, నమస్కారం కూడా మీరు చక్కగా పెట్టారు. దాన్నే వందనం అంటారు. వందనం అంటే చక్కగా వంగి నమస్కారం చేయటం.
అంటే రెస్పెక్ట్ ఇవ్వడంలో ఇంకా పూర్తి స్థాయి అన్నమాట. చక్కగా నమస్కారం చేయడం అనేది నేర్చుకున్నాం. పెద్దలను గౌరవించడం అనేది నేర్చుకోవాలి. ముఖ్యంగా ముందుగా మనకి వినాయక చవితి రోజు తెలియజేసే అద్భుతమైన అంశం ఏంటంటే ముందు తల్లిదండ్రులకు ప్రణామాలు అర్పించటం, తల్లిదండ్రులకి నమస్కారం చేయటం. నెక్స్ట్ లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలకి పర్యావరణాన్ని కాపాడడం అంటే దేశాన్ని ప్రేమించడం, పర్యావరణం గురించి మాట్లాడడం అంటే ఈ ప్రపంచంలో అతి గొప్ప విజయం గురించి మాట్లాడడం. పర్యావరణం అంటే మనందరం ఇప్పటిదాకా గురువు గారు చెప్పారు, నేచర్ లేకపోతే ఇక్కడ ఉన్న మనం ఎవరం ఉండవు. ఎస్ ఆర్ నో? నేచర్ అనేది మన అందరి ఫ్యూచర్ కాబట్టి, నేచరే రియల్ గాడ్ కాబట్టి అందుకే 2500 పాఠశాలల్లో ప్రతిరోజు కూడా ఇండియా ఈజ్ మై కంట్రీ లాగా ఫస్ట్ ఇదే స్కూల్లో మన కరస్పాండెంట్ గారు ప్రణయ్ గారు ఆధ్వర్యంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా అమెరికా నుంచి అబ్దుల్ కలాం గారు ఫ్రెండ్ మన గ్లోబల్ చైర్మన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ గ్లోబల్ చైర్మన్ హరి గారి చేతుల మీదుగా ఇదే స్కూల్లో ప్రతిజ్ఞ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 8 నుంచి 14 రాష్ట్రాలలో ఎవ్రీడే ఈ ప్లెడ్జ్ కార్యక్రమం జరుగుతాం. ఈ యొక్క ప్రతిజ్ఞ అనేది ఇందులో ఈ భూమి, ఈ విశ్వం, సమస్త జీవరాశి గురించి ప్రతిజ్ఞలో మనం క్లుప్తంగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాధా గారు ప్రతిజ్ఞ చేపిస్తారు. అందరూ కూడా సైలెన్స్ గా కొంచెం ప్లీజ్ విడివిడిగా ఉండండి, ఎవరిని టచ్ చేయకుండా. ఇది చాలా పరిశుద్ధమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. మనందరి జీవితాలలో మట్టి గణపతులు పూజిద్దామని నేను నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, నా బంధుమిత్రులకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడవద్దని మన ఆదిదేవుడు గణపతి మహారాజ్ సాక్షిగా మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి. గణపతి పూజని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్టు, పర్యావరణాన్ని కాపాడుకుందాం. మట్టి గణపతులను పూజిద్దాం, మట్టి గణపతులను పూజిద్దాం. 1 minute స్టాఫ్ ఫోటో తీసిన 4 ఫోటోగ్రాఫర్లు మన తమ్ముళ్ళు కూడా సే నోటు అని గురుగారిని పంపించేద్దాం. గణపతులను పూజించే సేవ్ ఫ్యూచర్, సేవ్ ఫ్యూచర్. గురుగారిని తీసుకొచ్చిన రమేష్ అనే చెప్తున్నాను, తమ్ముడు ప్రణయ్ ఇస్తాను. కొద్దిగా ఒక 2 నిమిషాలు గురుగారిని పంపించే వరకు కూడా